కడప టీడీపీలో తారాస్థాయికి చేరిన విభేదాలు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి దంపతుల వైఖరిపై గుస్సా. పుత్తా ఫ్యామిలీ మద్దతు కోరుతున్న వైరి వర్గం. పుత్తా ఇంటికి క్యూ కడుతున్న వ్యతిరేక వర్గం. కడప వర్గపోరుపై అధిష్టానం దృష్టి పెడుతుందా? సీన్ కట్ చేస్తే కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి పరిస్థితి నానాటికి ఇబ్బందికరంగా మారుతుంది అన్నది టీడీపీలో జరుగుతున్న చర్చ. సాధారణంగా నియోజకవర్గంలో ఆమె ఫైర్ బ్రాండ్గా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల సమయంలో తొలిసారి విజయం దక్కించుకున్న మాధవిరెడ్డి గెలిచిన తర్వాత చాలా దూకుడుగా వ్యవహరించారు. మోతాదుకు మించిన వ్యవహారమే ఆమెకు వ్యతిరేకంగా మారిందట. రాజకీయ ప్రత్యర్థులతో గొడవపడ్డం వరకు పెద్దగా తప్పు పట్టాల్సి ఉండదు, కానీ సొంత పార్టీ నాయకులు, ఉన్నత అధికారులతో ఆమె వ్యవహరిస్తున్న తీరు పార్టీకి తలనొప్పిగా మారిందట. దశాబ్దాల కాలం నుంచి కడప నియోజకవర్గంలో మైనార్టీ నేతలే గెలుస్తూ వస్తున్నారు. పార్టీ ఏదైనా అధికారం వాళ్లదే. గత ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గాన్ని గెలిపించింది కూడా ఆ మైనార్టీలే. కానీ ఇప్పుడు ఆ మైనార్టీలే రెడ్డప్పగారి కుటుంబం మైనార్టీలను దూరం చేసుకుంటుందని కడపలో పెద్ద ఎత్తున చర్చ నడిపిస్తున్నారు. ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గెలిచాక కడప రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని లోకల్ టాక్. మాధవిరెడ్డి గెలుపుతో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. అయితే వారి సంబరాలు మూన్నాళ్ల ముచ్చటగానే మారాయట. రెడ్డప్పగారి కుటుంబం చుట్టూ ఇప్పుడు వైసీపీ కోటరీ చేరిందట. అన్ని రకాల కార్యక్రమాల్లో వారిది పైచేయి కావడంతో పార్టీ కోసం కష్టపడ్డ తెలుగు తమ్ముళ్లు అసహనానికి గురవుతున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కడప ఎమ్మెల్యేగా రెడ్డప్పగారి ఫ్యామిలీ ఉండడంతో ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచక పక్క నియోజకవర్గం కమలాపురం బాట పడుతున్నారు కడప తెలుగు తమ్ముళ్లు. రాజకీయాల్లో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలిలో మార్పు రావడానికి కారణం తెలియక కడప తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి సీనియర్ లేదు, తోలు లేదు, తొక్క లేదని కడపలో రెడ్డప్పగారి ఫ్యామిలీనేనని మీడియా ముందు చెప్పడంతో కడప టీడీపీలో మరింత అగ్గిరాజుకుంది. మొన్నటికి మొన్న దేవుని కడపలో టీడీపీ సీనియర్ నేత కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఒక వర్గం కమలాపురం బాట పట్టగా, తాజాగా మెహబూబుల్లా ఆధ్వర్యంలో మరో వర్గం కమలాపురం బాట పట్టింది. అక్కడ ఉన్న పుత్తా నరసింహారెడ్డికి తమ బాధను చెప్పుకుంటున్నారు. మీకు అండగా ఉంటానని, మీ సమస్యను పార్టీ దృష్టికి తీసుకువెళ్తానని పుత్తా నరసింహారెడ్డి కడప తమ్ముళ్లకు హామీ ఇచ్చారు. దీంతో కడప టీడీపీలో వర్షాకాలంలో కూడా నిప్పులు చెలరేగుతున్నాయి. పుత్తా నరసింహారెడ్డిని కడప తమ్ముళ్లు కలవడం వెనుక రహస్యం ఏమిటని అందరిలో మదనం మొదలైంది. దూకుడు ఉండడం తప్పు కాదు, ప్రజల సమస్యలు పట్టించుకోవడం తప్పు కాదు, ప్రజల మధ్య ఉండడమూ తప్పు కాదు. కానీ వర్గాలను దూరం చేసుకునేలాగా రాజకీయాలు చేయడం వలన భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవంటున్నారు తెలుగు నేతలు. దీనిపై ఇప్పటివరకు అటు పార్టీ అధిష్టానం కానీ, ఇటు మాధవిరెడ్డి కానీ స్పందించలేదు. మరి కడప టీడీపీలో విభేదాలకు కాలమే సమాధానం చెప్పాలి.